పర్సనల్ గా మాట్లాడారు, నా ఫ్యామిలీ గురించి అడిగి తెలుసుకున్నారు. అంత అవసరం నిజంగా సాంగ్ రాసేమో విన్నారా అయిపోయింది ఓకే. నీ సాంగ్ నేను త్రివిక్రమ్ శ్రీనివాస్ గారికి చూపించాను అయ్యా అంటే నాకు ఎలా ఏ లెవెల్లో ఉంటుంది ఒకసారి ఆలోచించండి. ఉమ్, నా పాటని నాకు నచ్చిన ఆయనకి చూపించాను, చాలా బాగుందన్న. ఇంకొక విషయం సార్, అప్పటి వరకు నా టాలెంట్ ఏంటో నాకు తెలియదు. ఆ రోజు ఆయన పవన్ నా కళ్ళలో చూసి ఒకే ఒక మాట చెప్పారు, ఉమ్, "నువ్వు నాతో వస్తావా" అంటే, "నా చితిలో చివరి నిప్పుకని ఆరే వరకు మీతోనే ఉంటాను సార్" అని ఒకే ఒక పదం వాడితే ఉమ్, నేనేంటో నాకు చెప్పారు సార్, రెండే రెండు లైన్లు, "ఇది నువ్వు" అని. ఆ రోజు నుంచి నాకు అర్థమయ్యింది, ఓకే ఇది నేను. మీరు రిపోర్టింగ్ చేస్తారు, ఇప్పుడు డిబేట్స్ లో పాల్గొని చర్చను బాగా నడిపిస్తారు, బట్ మన టాలెంట్ ఏదో మనకు తెలియదు. కానీ అది ఆయన గమనించి చెప్పారు, ఇది నీలో ఉంది, ఇది దీన్ని నువ్వు కాపాడుకో అని. ఎందుకు ఎంత చెప్తున్నానంటే గొప్పగా పొగడ్డానికి కాదండి, వ్యక్తిని చూస్తే స్కాన్ చేసి చెప్పగలరు సార్. ఎవరిని దూరం పెట్టాలి, ఎవరిని దగ్గర చేసుకోవాలి, ఎవరికి మనసును అద్దుకోవాలి అని తెలిసింది. ఉమ్, నాకు ఎప్పుడు లేదు, సెకండ్ అడిగితే నాకు హగ్ కావాలి సార్ అంటే, నీకు కాబట్టి ఎవరికిస్తున్నారు 100. ఎంత చదువు తీసుకున్నారంటే, అంత అంత ఫ్యామిలీ మెంబర్ తో మాట్లాడారంటే నిజంగా. అందుకే సార్ మీరు అన్నారు ఇందాక అదృష్టం అని. ఆయనకి ఎందుకు ఎడిక్ట్ అయిపోతామంటే, వ్యసనంలాగా ఎందుకు అయిపోతుందంటే, ఎవరిదైనా ఫస్ట్ మనకి బ్లడ్ లో కలుస్తుంది సార్, ఏ ఫుడ్ తిన్నా ఏ లిక్విడ్ తీసుకున్నా సరే, కానీ ఈ నరాల్లో కలిసిపోతారు సార్, మన నరాల్లో ఇంకిపోతారు సార్. అది ఎంతున్నది పోదు. ఒక్కసారి అలవాటు అయితే, పవన్ కళ్యాణ్ గారికి ఎవరైనా అలవాటు పడితే మాత్రం అది వ్యసనం కాదు, దానికి మించిందేనండి. వ్యసనానికి మరో పేరు పెట్టుకుంటే పవన్ కళ్యాణ్ అభిమానం పెట్టుకోవచ్చు కావాలనుకుంటే మనకి. అంత స్ట్రాంగ్ గా తీసుకుంటున్నారు, అంత కాన్ఫిడెంట్ గా ఎంత భరోసా ఇస్తారంటే, ప్రతి నీలో అతనిలో అనుమానం, ఎవరికైనా పట్ల అనుమానం ఉంటే అబ్జర్వేషన్ లో పెడతారు సార్, నేను చూశాను. ఉమ్, అబ్జర్వేషన్ లో పెడతారు ఆయన. ఓకే. ఎందుకంటే అప్పుడు అలాగే కొంతమంది దూరమైనా సరే, కొంతమంది దగ్గరైనా. ఇప్పుడు మొన్న ఎగ్జాంపుల్ ఇంకోటి చెప్తున్నాను సార్, తంగిల శ్రీనివాస్ గురించి చెప్పారు 2 days బ్యాక్. 10 లక్షలతో వచ్చిన కుర్రోడు ఎదిగాడు అంటే, ఈ 10 ఆయన 17లో వచ్చానన్నారు, ఇప్పుడు దగ్గర దగ్గర 2024 అంటే ఇంచుమించు 7 సంవత్సరాల జర్నీ. ఏ రోజు తంగిల విజయ్ కుమార్ ఉదయ శ్రీనివాస్ గురించి ఆయన ఒక్క మాట మాట్లాడలేదు. ఆయన పరోక్షంగా ప్రత్యేక ఏ ప్రయత్నించారు. కానీ నిన్న చెప్పారు చూసారండి, 10 లక్షల నుంచి 10,000 మందికి రోజు ఉపాధి ఇవ్వడానికి కూడా ఈ సందర్భాన్ని ఒక వేదికను చేసుకుని ఆయన వాల్యూ ఇచ్చే చూసారండి. అది సార్ పవన్ కళ్యాణ్ గారు అంటే, గుర్తించడానికి గుర్తిస్తారు, టైం పడుతుంది. టైం పట్టే వరకు మనకే ఓపిక సహనం ఉండాలి, అప్పుడే జన సైనిక అవుతుంది. మొన్న ఎవరో ఇలాగే లైవ్ పెట్టి ఎన్ఆర్ఐసి ఒక కార్యక్రమం పెట్టారు శివరాత్రికి. అందులో ఒక డౌట్ అడిగారు, సార్ పవన్ కళ్యాణ్ గారు కొంతమంది అర్థం చేసుకోలేకపోతే అందరూ చదువుకున్న వాళ్ళు కూడా ఉన్నారు అంటే, నేను ఒకే ఒకటి చెప్పాను సార్, పవన్ కళ్యాణ్ గారిని అర్థం చేసుకోవాలంటే నీ దగ్గర 2 క్వాలిఫికేషన్లు ఉండాలి. ఒకటి మానవత్వం ఉండాలి, 2 ఇంగిత జ్ఞానం ఉండాలి. ఈ 2 ఉన్నవాడే పవన్ కళ్యాణ్కి అర్థం అవుతాడు సార్, లేకపోతే పవన్ కళ్యాణ్ అది ఎవ్వరికీ అర్థం అవ్వదు. పవన్ కళ్యాణ్ ఈ రోజు వరకు ఎందుకు అర్థం చేసుకోలేకపోతున్నారంటే, ఒకటి ఇంగిత జ్ఞానం లేకపోతే ఉండాలి, 2 మానవత్వం లేకపోతే. ఈ 2 క్వాలిఫికేషన్ ఉన్నవాడు పవన్ కళ్యాణ్ అర్థం అవుతుంది. పవన్ కళ్యాణ్ అర్థం అవ్వాలంటే మాత్రం 2 క్వాలిఫికేషన్ లేనోడు అనేది నా ఒపీనియన్. దానికి మొన్న అది సార్ రవి నువ్వు మాట్లాడుతుంటే కాదు, మా రవి ఎంత ఎదిగిపోయాడా, ఎంత అద్భుతంగా మాట్లాడగలడా. ఎందుకంటే నేను దగ్గర నుంచి చూసిన వాళ్ళు చాలా తక్కువ మంది కంటే చాలా తక్కువ మంది నువ్వు తెలుసుంటావు. బట్ మన జర్నీ చాలా లాంగ్ జర్నీ సార్. ఒక్కొక్కటి చెప్తాను సార్, ఇక్కడ ఇంకొకటి, ఏ పాటను రాయడానికి మినిమం ఎవరికైనా 1 week పడుతుంది సార్. నాకు అదేమో తెలియదు. పవన్ కళ్యాణ్ గురించి ఎవరైనా మాట్లాడితే 24 hours to 48 hours లో వచ్చేస్తాను సార్. పెడితే పెన్న ఆగదు సార్. నేను అది ఛాలెంజ్ కూడా చేసి చెప్తున్నా. ఎందుకంటే నాకు ఆయన దగ్గర నుంచి ఆయన స్పీచ్ లో ఉన్న పదాలనే నేను క్యాచ్ చేసుకున్నా. ఇప్పుడు ఇందులో వాడిని కూడా ఏ పదం కూడా కొత్త పదం లేదు, ఏమంటారు క్రియేట్ చేసిన